మోటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఉభయదారుల సొమ్ము పెంపుపై మాజీ చైర్మన్ ఏవిఎం మునిశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 25,000గా ఉన్న ఉభయం మొత్తాన్ని ఏకంగా 1,00,000కు పెంచడం సరికాదని ఉభయదారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సామాన్య భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేవాదాయ శాఖ అధికారులు పునరాలోచించాలంటూ కోరారు. ఓం నమః శివాయ. మన సత్యవేడి నియోజకవర్గంలో ప్రదోష క్షేత్రమైన శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఆ ఆలయ గ్యాడ్ గ్రేడ్ ఈ లతా గారు నాకు ఒక లెటర్ దేవస్థానం నుంచి ఒక నోటీస్ అందింది. ఆ నోటీస్ ఏముందనేది చూడగా దాంట్లో ఉభయదారులకి ఇది మారిగా మీకు బ్రహ్మోత్సవాలలో జరిగే ఉభయదారుల్లో మేము ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 25,000 నుంచి ₹1,00,000 పెంచుతున్నాము. ఆ ₹1,00,000 మీరు ఇలా వచ్చే డిసెంబర్ 31 తేదీ లోపల మీరు చెల్లించి రసీదు పొందగలరు అన్నారు. రసీదు పొందగలరు అని చెప్పడం మీకు ఎక్కడ రైట్స్ అది మీకు మీ ఇష్టం. కమిషనర్కి మీరు లెటర్ రాయాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది మొదటి పని. చట్టాలు తెలుసుకోవాలా. మనం మీకంటే నాకు ఎక్కువ అనుకున్నాను దేవాదాయ శాఖలో. మీరు ఉద్యోగం ఉండొచ్చు. అదేవిధంగా మీ చైర్మన్ కూడా ఆయనకి పద్మనాభరాజు అనే వ్యక్తికి వచ్చి శుభ్రంగా అనుభవం లేని వ్యక్తి. ఆయన దేవాదాయ శాఖ అంటే ఆయనకి ఏమని తెలియదు. ఏదో చైర్మన్గా ఇచ్చారు వచ్చినాడు. ఆయనకి తెలియదు అనుకో. నువ్వు ఒక ఈవోగా చట్టాలు చదవాలి కదా. నువ్వు కూడా ₹25,000 ఏకంగా ₹1,00,000 ఉభయ పెంచే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చి ఆ రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఉభయదారులకు లెటర్ రాయాలి. లెటర్ రాసి మీటింగ్ కంటెస్ట్ చేయాలి. 10 మంది ఉభయదారులను పిలిపించి లెటర్ పెట్టాలి. మీటింగ్ పెట్టి మీటింగ్లో అడగాల. ఇది మరిగా ఈరోజు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ రోజుల్లో 25,000 ఉంది. ఈరోజు వచ్చి ₹1,00,000 అయితేనే మాకు కొంచెం ఇక్కడ చేయగలుగుతాము అని మీ అభిప్రాయం మీరు చెప్తే ఉభయదారుల అభిప్రాయం ఏం చెప్తారంటే దానికడ తీసుకొని ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే అది ఎంత అనేది దాన్ని నిర్ణయించాలా. ఏకాభిప్రాయం రానప్పుడు మీరు చేసినారంటే ఉభయదారుల అభిప్రాయాలు స్టేట్మెంట్ తీసుకొని మీరు ఆర్టీసీ గారికి కమిషనర్ గారికి మా స్టేట్మెంట్ పంపించాలి. ఉభయదారుల స్టేట్మెంట్ని. దాని తర్వాత మీ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్లో ఏదో మీటింగ్ లాస్ట్ మంత్ ఏదో మీటింగ్ పెట్టున్నారు. వాళ్ళు నిర్ణయించారని చెప్తున్నావు. వాళ్ళకి నిర్ణయం ఇచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా నువ్వు కమిషనర్కి పంపి అది ఏది నిర్ణయం అనేది కమిషన్ ఫైనల్గా నిర్ణయం చేస్తారు. కమిషన్ నుంచి మీకు ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఈ తేదీ లోపల కట్టించుకోండి అనే ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడు మాకు ఇట్లాంటి లెటర్లు పెట్టు. ఈ తేదీ లోపల కమిషన్ ఆర్డర్ ప్రకారం మీరు వచ్చి ఈ విధంగా మా డబ్బు ఇంత పెంచేదానికి అనుమతి వచ్చింది మాకు, దీనికి లెటర్ మీరు డబ్బులు కట్టాలని చెప్పి. అంతేగాని మీ ఇష్టానుసారం పెంచేది కాదు. ఉభయదారులు అంటే దానికి అర్థమైంది. ఉభయదారులు నేను ఫస్ట్ బ్రహ్మోత్సవాల ఆలయం ఎవరు పెట్టింది అదేంటి తెలుసుకున్నాము. ఈవోగా పనిచేస్తూ ఉన్నారు. నువ్వు బ్రహ్మోత్సవాలు 10 రోజులు బ్రహ్మోత్సవాలు పెట్టింది నా పీరియడ్లో 2012లో 10 నుంచి 12 చైర్మన్గా పనిచేస్తా. అప్పుడు అంతకుముందు గతంలో ఒకే ఒక రోజు శివరాత్రి ఉంది ఇక్కడ. నేను రావడమే 3 రోజులు శివరాత్రి ఉత్సవాలు చేసిన. దాని తర్వాత బ్రహ్మోత్సవాలు చేయాలని ఒక దీంతో ఆగమ శాస్త్ర ప్రకారం కొంతమంది ఆగమ పండితుల వాళ్ళంతా సలహాలు అడిగి 10 రోజులు బ్రహ్మోత్సవాలు పెట్టేదానికి వాళ్ళంతా సలహాలు ఇస్తే చేయమని చెప్తే దాని ప్రకారం 10 మంది ఉభయదారులను నిర్ణయించి ఎవరైతే వాహనం చేయిస్తాడో వాడు శాశ్వత ఉభయదారుడిగా ఆ రోజు నిర్ణయించినాం. దానికి ₹25,000 ప్రతి సంవత్సరం 25,000 కట్టాలన్నా. దాని ప్రకారం ఇప్పుడు సుమారు 15-16 సంవత్సరాలుగా జరుగుతున్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది, వైభవంగా జరుగుతున్నారు. కానీ ఈరోజు మీరు పెంచాలనుకున్నప్పుడు 35,000 రాస్తున్నారు. ఆ 35,000 కూడా అది వచ్చి ఉభయదారులు మీటింగ్ పెట్టి ఆ 35,000 కూడా పెంచాల. అది 35,000 కూడా అది తప్పు. అది ఏదైనా కానీ మీరు ఉభయదారులు మీటింగ్ పెట్టాలా. అది 35,000 పెంచుతారు, 50,000 పెంచుతారు, ఎంత పెంచుతారు దానికి ఎంత అనేది ఉభయదారులు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాక దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకొని చేయాలా. కానీ మీరు వచ్చే డిసెంబర్ లోపల మీరు ₹1,00,000 కట్టాలా. కట్టకపోతే మీ వల్ల కాకపోతే చెప్పండి, ఇంకొకరిని కలుపుకుంటాం దాంట్లో. దీంట్లో రాజకీయాలు చేయదు దేవాలయం అంతా. దీంట్లో ప్రతి ఒక్కరు ఇక్కడ రాజకీయ నాయకులు మారిగా అయిపోయినారు. అక్కడ గుళ్ళు అక్కడ ఏమే అయ్యోరు కూడా పూజ చేసే ఒక అయ్యోరు కూడా అట్లా రాజకీయ నాయకులు మరి ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను ఇస్తూ ఉంటాడు ఇట్లా సలహాలు అంతా. ఆయన ఏమే 4 కలుపుకోవచ్చు, 5 మంది కలుపుకోవచ్చు, తప్పదంతా. ఎవరో ఆ రోజుల్లో వచ్చి ఈరోజు బాగా గుడి డెవలప్ అయ్యింది కాబట్టి 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 3 లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా వస్తారు. అది కాదు, ఉభయదారులంటే దానికి ఒక గౌరవం ఉండాలి.
ఈరోజు రామగిరిలో 40 సంవత్సరాలుగా ఆడికి ఉత్సవాలు మొదలుకొని మా ఫ్యామిలీకి ఉభయం కూడా ఇస్తూ ఉన్నారు. ఎట్లా ఇస్తున్నారు? ఆ రోజు పెట్టారు కాబట్టి తీసేసి వేరే వాళ్ళు పెట్టలేదు. అది ఉభయదానికి ఇచ్చే గౌరవం అది. అంతేగాని నువ్వు వచ్చి నీ ఇష్టరాజ్యంగా నువ్వు వచ్చి మేము ఇంకొకరు కలుపుకున్న హక్కు నీకు ఊరిచ్చినారు. నీకు ఎవరైనా వద్దని రాయిస్తే నువ్వు కలుపుకోవాలి. అది నువ్వు రాసినావు, అది వద్దని రాయిస్తే కలుపుకుంటావు. కానీ ఆ ఓటు రాయకూడదు. నువ్వు మీటింగ్లు అడగాల ఎంత, లెటర్ రూపంలో రాయకూడదు ఎంత. నువ్వు రాసింది తప్పు. చైర్మన్గా పద్మనాభరాజు గారు మీకు చెప్పేది ఒకటే, గుడిగాడ మీరు వచ్చి కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఎవరు ఎట్ట చేశారు బ్రహ్మోత్సవాలు చేయాలంటే, మీకంటే నేను బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేసిన. మీకు తెలియకపోతే మీ కంప్యూటర్ ఆపరేటర్ ఒకటే, గుడిగాడ మీరు వచ్చి కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఎవరు ఎట్ట చేశారు బ్రహ్మోత్సవాలు చేయాలంటే, మీకంటే నేను బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేసిన. మీకు తెలియకపోతే మీ కంప్యూటర్ ఆపరేటరు మీ శిష్యుడు భరతనారాయణ, అందరు శిష్యులే. ఎవరు కొత్తగా చైర్మన్ ఇస్తే అతను వాళ్ళ శిష్యులు అవుతాను. అతను అడిగి ఇక్కడ నువ్వు టీవీలో చూడు ఎంత చేస్తున్నాం మేము. నేను ఉన్నప్పుడు అంతా బ్రహ్మోత్సవాలు ఎంత చేసామని. సుమారు మేమంతా 18 లక్షలు 20 లక్షల లోపల బ్రహ్మోత్సవాలు చేసాము. నువ్వు వచ్చి 40 లక్షలు అవుతుందంటే అది ఎందుకు చెప్తున్నావు? లెక్క మాకైతే అర్థం కాలేదు. నువ్వు 40 లక్షలుగా చేయి, తప్పేం లేదు. నువ్వు 40 లక్షల్లో చేయాలంటే బ్రహ్మాండంగా ఆ దేవాలయానికి కావాల్సినంత విరాళాలు ఇచ్చేవాళ్ళు, దొండ స్వచ్ఛందంగా చేసేవాళ్ళు ఉన్నారు. డబ్బుగా ఇకపోయినా స్వచ్ఛందంగా నీ ఏం కావాలని పోవాలని కథ కావాలన్నా అన్నదానం 10 రోజులు చేసానికి ముందుకు వస్తారు. దేనికైనా అక్కడ భగవంతుడు పలుకుని సాగించిన వరం మనకి అక్కడ. ఆయన నువ్వు గట్టిగా నువ్వు కానీ చైర్మన్గా గట్టిగా పలానా ప్రోగ్రామ్ పలానా ఫంక్షన్ బ్రహ్మాండంగా చేయాలా అంటే ఆ భగవంతుడిని నీకు అవకాశం ఇస్తాడు. అంతేగాని ఉభయదారులకి ₹1,00,000 పెంచేస్తాము, అది చేస్తాం, ఈ పెంచేస్తాం, అవి పెంచేస్తాము, పూజలు పెంచేస్తాం కాదు. పూజలు పెంచేస్తే భక్తులు కూడా ఉండేవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. అవి కూడా కొంచెం చూసి రేట్లు పెంచేటప్పుడు కొంచెం 1-4 సార్లు ఆలోచన చేసి రేట్లు పెంచండి. మొదట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఉభయదారులకి మీటింగు ఎప్పుడు కండక్ట్ చేస్తారో మళ్ళీ మాకు లెటర్లు పెట్టండి. పలానా తేదీలో 12 గంటలకి ఉభయదారులు మీటింగ్ ఉన్నదని మేము వస్తాం. ఆ రోజు మీటింగ్ రోజు వస్తాము. ఆ రోజు మీ అభిప్రాయాలు చెప్పండి, మా అభిప్రాయాలు మేము చెప్తాం. చెప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తే చూడండి, నిర్ణయానికి రాకపోతే కమిషనర్కి రాయండి. కమిషనర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో దాని ప్రకారం పోతాం. అంతేగాని మీరు వచ్చి ఈ విధంగా అంతా 25,000 నుంచి ₹1,00,000 పెట్టే అధికారం మీకు లేదు. ఎక్కడైనా 5,000 10,000 పెంచుతారు. అంతేగాని 25,000 నుంచి ₹1,00,000 డైరెక్ట్గా పెంచేది ఎక్కడ? ఏ దేవాలయం భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారి అనుకుంటే ఇది మరి లెటర్ ఎక్కడ రాసుకుంటుంది మరిగా. ఎంత కొంచెం అవగాహన లెటర్ రాయండి. అదేవిధంగా గుడికాడ కూడా ఈరోజు మీరు వచ్చారు, మేమంతా ఎంతో 2010 నుంచి నేను ఒకటే డెవలప్ చేసానే అనేది కాదు. నేను ఏమో పూజలు పెట్టానో నా నోటితో నేను చెప్పకూడదు. ఆ రికార్డు ఉన్నది. ఏమే చూసుకోండి ఒకసారి. ఎంత కష్టపడి రాత్రి పౌరులు పనిచేసి మేమంతా దేవుడు సేవ చేసి ఈరోజు గుడి వచ్చి 10 మందికి నలుగురికి ఈ ప్రదోష క్షేత్రం తెలిసేలా మేము కష్టపడి పనిచేసినాము. మీరు కూడా ఈరోజు కష్టపడి పనిచేసి ఆ విధమైన ధోరణితో ముందుకు పోండి. అంతేగాని ఈ విధంగా అంతా చేసేది కాదు. ఇది మన రాజకీయాలు చేస్తా, గుడి కాడ ఎవరు ఉపయోగం తీయేస్తామా, ఓడి ఉపయోగం తీయేస్తామా, వీడు ఉపయోగం తీయేస్తామా, ఇంకొక కొత్త కొట్టి పెడతామా, అటువంటి ఆలోచనలు చేయొద్దు. అటువంటి ఆలోచనలు తీస్తే దానికంతా మేము ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ లెటర్కి వచ్చి మేము సమ్మతించలేదు. ఇప్పుడు ఈవో పెట్టిన లెటర్ని మేము సమ్మతించలేదు. వెంటనే ఈ లెటర్ని ఆమె ఉపసంహరించుకొని మళ్ళా అందరు ఉభయదారులకి మళ్ళీ కొత్తగా లెటర్ రాసి మీరు మీటింగ్ ఒక రోజు పెట్టండి. ఆ రోజు వచ్చి మేము మాట్లాడతాము. దానిపైన ఒక నిర్ణయానికి వచ్చి రాకపోతే మాకు కుదరలేదంటే మీరు కమిషనర్ రాయండి. దానిపైన కమిషన్ నిర్ణయం తీసుకుంటాడు. అదేవిధంగా లాస్ట్ ప్రదోషం రోజు నేను వ్యాపారానికి రావడం జరిగింది. ప్రదోషం సాయంత్రం 7 గంటలకి. ఆ రోజు రైన్ ఇమీడియట్గా ఉన్నట్టుండి వర్షం స్టార్ట్ అయింది. పవర్ కట్ అయిపోయింది. సుమారు 20 నిమిషాలు అవుతా ఉన్నా ఆ జనరేటర్ స్టార్ట్ చేసేవాళ్ళు కనబల్ల. భక్తులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి చిన్నపిల్లలు ఎత్తుకొని ఆడ మహిళలు వాళ్ళంతా చీకట్లు ఏం చేయాలని తెలియ కూడా క్యూ లైన్లో కూర్చొని అట్టే. నేను జనరేటర్ వేస్తారని చూసి లాస్ట్లో మీ స్టాఫ్ దండపానికి ఫోన్ చేసి జనరేటర్ స్టార్ట్ చేయమన్నా. స్టార్ట్ చేసి ఏదో ఒక కారణం చెప్పాడు. స్టార్ట్ చేయాలి మరి అవసరపడతారంటే మళ్ళీ స్టార్ట్ చేశారు. జనరేటర్ డీజిల్ మిగిలిస్తే మనకి అక్కడ ఇదే రోజు భగవంతుడు కావాల్సినంత ఆదాయం మనకి మీరు మంచిగా భక్తులకి వసతి కల్పిస్తే భగవంతుడు కావాల్సినంత పంపిస్తాడు. అక్కడ
మీరు జనరేటర్ కరెంట్ ఆపోయింది, జనరేటర్ స్టార్ట్ చేయండి. భక్తులు ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక ఇబ్బంది జరగచ్చు, ఒక దొంగతనం ఎవడైనా దొంగలు వచ్చి ఏదో ఒకటి దొంగతనం టక్కన జరగచ్చు. కరెంట్ ఆఫ్ అయితే మనకి అక్కడ ప్రమాణాన్ని జనరేటర్ ఉన్నది, జనరేటర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. క్యూ లైన్లు కూడా సక్రంగా మనుషులు ఉండేదిలే, ఎప్పుడు వచ్చినా క్యూ లైన్లు అంతా ఖాళీగా ఉన్నాయి. మీరు ఏం మెయింటైన్ చేస్తారో మాకైతే అర్థం కావడం లే. మేము కష్టపడి ఆ క్యూ లైన్ అంతా ఏర్పాటు చేసి ఒక సిస్టమ్ క్రియేట్ చేశాను నేను. మీరు ఎప్పుడు క్యూ లైన్ ఏర్పాటు చేసినాడని నువ్వు రికార్డు చూసుకోండి అని చెప్పేది కాదు. అది ఎప్పటి నుంచి మేము ఎంత ఆన్లైన్ టికెట్లు పెట్టాము, ఎప్పుడు సేవా టికెట్లు పెట్టాము, ఏమేమి పెట్టాము నాకు గురించి నువ్వు ఒకసారి రికార్డు చూసుకో. నువ్వు వచ్చి ఎంత వచ్చి గుడి ఆదాయాన్ని మేము పెంచిన దానికంటే ఇంకా ఎక్కువగా పెంచి మంచి పేరు తెచ్చుకుంటే మేము సంతోషపడతాము. అంతేగాని గుళ్ళు కాడ చైర్మన్ వస్తే కనీసం ప్రసాదం ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఎక్స్ చైర్మన్ వస్తే కనీసం ఆడ ప్రసాదం ఇచ్చే పరిస్థితి కన్నా గుడి గారు రాజకీయాలు స్టాఫ్లు బెదిరించేది. వాడు కూడా బాగు దర్శనానికి నువ్వు పోతావటని. ఎప్పుడు ఈ ఊరు పర్మనెంట్ కాదు. పద్మనాభరాజు చెప్పేది ఒకటే, నేను ఈరోజు ఉండొచ్చు, ఇంకో సంవత్సరం తర్వాత ఎవరు వస్తారో తెలియదు అక్కడ. రేపు నీకు వచ్చినప్పుడు నీకు అక్కడ మర్యాద ఉండాలి అక్కడ. అంతేగాని ఈరోజు ఏదో మనం పదవులో ఉన్నాం కదా అని చెప్పేసి మనం ఏదో ఊహించుకొని గర్వపడితే ఉలికి పడారంటే రేపు నువ్వు కూడా రేపు బాధపడాల్సింది వస్తుంది. ఎంత రాజకీయాలు, గుళ్ళో రాజకీయాలు వద్దు, మానేయండి. మాట్లాడాలంటే చాలా ఉండాలి, అయ్యంతా వద్దు. మొదట్లో ఈ ఉభయదారుల్ని మీటింగ్ పెట్టి ఎప్పుడు పెడతారో మాకు లెటర్ రాయాలా, రాసి పెట్టారంటే ఆ రోజు మీటింగ్ రోజు వచ్చి మేము వచ్చి మిగతా విషయాలు వచ్చి ముందర మెయిన్ గేటు బయట ప్రహరీ వాడుకున్న మెయిన్ గేట్ని తీసేసి ఇప్పుడు కొత్త గేట్ ఒకటి మీరు రెడీ చేస్తున్నారు. ఆ గేట్ చూసి ఎవడో దాన్ని వెల్డింగ్ కూడా కానీ వాడికి పిలిచి వాడి దగ్గర మొత్తం నష్టపరిహారం మొత్తం వసూలు చేయాలి. నేను చైర్మన్ కానీ అయితే మొత్తం వసూలు చేసి ఉంటాను దగ్గర. దాన్ని చేసి ఇంత బుడుగు చేసి దాన్ని కూడా తోసే శక్తి ఉంటుంది. బ్రహ్మాండంగా ఉండే గేట్లు, ఆ గేట్లు ఎందుకు పెరిగినారు? పెరిగితే ఒకరు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుని దాన్నే కొంచెం జాయిన్ చేసి అదే మన గేట్లు పెద్దదిగా పెట్టి ఉండొచ్చు. అది వదిలేసి ఆ గేటు పెట్టారు, తోసే పరిస్థితి లేకుండా ఎప్పుడు చూసినా గేటు ఓపెన్లోనే ఉండాలి. అదేవిధంగా మేము వేసిన శిలాఫలకాలంతా ఒక్కొక్కటిగా పెరిగేస్తున్నారు. అది పెరిగేది మంది పద్ధతి కాదు. అది దానికి ఒక విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. రేపు కూడా నువ్వు కూడా ఏదైనా ఒక శిలాపలక వేసుకుంటే రేపు నువ్వు వేసిన శిలాపలక పెరిగితే ఆ బాధ ఏదో నీకు తెలుస్తుంది. ఆ చైర్మన్ గారు మీరు దానికి ఒకసారి ఆలోచన చేసి ఎక్కడ నుండి శిలాపలకను అక్కడే పెట్టించాలని కోరుతున్నాను. ఇంకోసారి మీరు ఉభయదారు మీటింగ్ పెట్టే లోపల ఆ శిలాపలకాన్ని కూడా ఎక్కడ తీసేసిన శిలాపలకాన్ని పెట్టేయాలని నేను కోరుతున్నాను.